ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ జీవ మార్గము ఛానల్ ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. మంచిదండి, దేవుని వాక్యం మనం నేర్చుకుందాం. ఈ దినం మరొక అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యములో నుండి 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుకుందాం. ఒక దినమందు ఎలీషా సునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేశాను గనక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చాను. కాగా ఆమె తన పెనిమిటిని చూసి, మన యొద్దకు వచ్చుచూ పోచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును, కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదుము. అతడు మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందులో బస చేయవచ్చునని చెప్పాను. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడ, పరమ తండ్రి, నీ ప్రియకుమారుడు, మా ప్రాణరక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన, మరి లేఖనాలను మా ముందుకు తీసుకొచ్చినారు. చదివిన లేఖనాలను విడిచిపంచడానికి మీరే నన్ను మీ ఆత్మతో నింపి, శక్తితో నింపి మీరే వాడుకొని మహిమ పొందుమని, మీరే కృప చూపమని, కనికరించమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మనం గనురాలైన స్త్రీ అనే అంశాన్ని నేర్చుకుందాం. గనురాలైన స్త్రీ, బైబిల్లో ఆమె పేరు వ్రాయబడలేదు, కానీ ఆమెను గూర్చినటువంటి ప్రస్తావన చాలా అద్భుతంగా ఉంది. ఆమె పేరు ఏమో మనకు తెలియదు. ఆమె పేరు గనురాలు అని మాత్రమే బైబిల్లో మనం చదువుతా ఉన్నాం. అందుకే మన అంశం గనురాలైన స్త్రీ. కాబట్టి ఈ యొక్క అంశంలో మనం చూస్తే ఇక్కడ దైవజనుడు ఉన్నాడు. ఆయన ప్రవక్త అయిన ఎలీషా గారు. ఆయనతో పాటు ఇంకొక సేవకుడు ఉన్నాడు. ఆయన పేరు గేహాజ్, అంటే ఎలీషా గారి యొక్క పని మనిషి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వారిద్దరూ దేవుని సేవలో ఉన్నారు. ఎలీషా గారు ప్రవక్తగా ఉన్నారు. అలాగే గెహాజ్ గారు కూడా ఎలీషా గారికి అసిస్టెంట్గా, లేకపోతే శిష్యుడిగా, లేకపోతే పనివాడుగా ఉన్నాడనే సంగతి మనం గ్రహించాలి. ఒకరోజు, ఒక దినం ముందు ఎలీషా ప్రవక్త గారు సునేమి అనే పట్టణానికి పోయినాడు. అక్కడ గనురాలైన ఒక స్త్రీ ఉన్నది అని బైబిల్ చెప్తుంది మనకు. గనురాలైన స్త్రీ అక్కడ ఉన్నది. ఆ గనురాలైన స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేశానని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆమె దేవుని సేవకుని మీద ఉన్నటువంటి ప్రేమ, అంటే దేవుని మీద ఉన్నటువంటి నమ్మకం, విశ్వాసం, దేవుని ఎడల ఉన్నటువంటి భయభక్తి, దేవుని సేవకులను ప్రేమించేటటువంటి భక్తి ఆమెలో మనకు కనిపిస్తూ ఉంది. దేవుని సేవకుని ప్రేమించాలి అంటే, దేవుని సేవకుని ఆహ్వానించాలంటే వారిలో దేవుని యందు విశ్వాసము, దేవుని యందు నమ్మకము, నిరీక్షణ, దేవుని యందు భయభక్తులు ఉంటే తప్ప సేవకులను ప్రేమించలేరు. సేవకులను ప్రేమించే వారి మనస్సులో దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఉంటే తప్ప సేవకులను ప్రేమించలేరు, సేవకులను గౌరవించలేరు. అది కొత్త నిబంధన గ్రంథంలో కూడా పౌలు శీలలు బోధ చేస్తున్నప్పుడు లుదియా అని ఒక ఆమె పౌలు మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యం చెప్తున్నప్పుడు, లుదియా అనే ఒక ఆమె దేవుని వాక్యం విన్నది.
దేవుని వాక్యం విని వాళ్ళని బలవంతం చేస్తుందంట. ఏమనంటే, నేను విశ్వాసినని మీరు ఎంచితే, నేను దేవుని యందు భయభక్తులు గలదాన్ని మీరు ఎంచినట్టయితే నా ఇంటికి భోజనానికి రండి అని పిలిచింది. అలాగే ఈ గనురాలైన స్త్రీ కూడా ఆ ఉద్దేశంతోనే, నేను దేవుని యందు విశ్వాసం గలదాన్ని, దేవుడంటే భయభక్తులు గలదాన్ని, కనుక మీరు నా ఇంటికి వచ్చి భోజనం చేయాలి, మీరు నా ఇంటికి రావాలి అని బలవంత పెట్టింది. బలవంత పెట్టిందంటే దైవజనుడు కూడా 1-2 సార్లు పిలిస్తే కాదులే అమ్మా, మళ్ళీ వచ్చినప్పుడు ఎప్పుడైనా చూస్తాంలే అమ్మా, ఎప్పుడైనా వస్తాంలే అమ్మా అని ఉండవచ్చునేమో, మళ్ళీ చూసుకుందామని ఉండవచ్చేమో. కానీ ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అక్కడ బలవంత పెట్టింది అన్న మాటను బట్టి ఆయన రాలేను అన్న ఉద్దేశం చేతనే ఆమె బలవంత పెట్టిందని మనం అర్థం చేసుకోవాలి. రెండయ్య మా ఇంటికి వెళ్ళినప్పుడు సరే పదమ్మ అంటే ఇంక బలవంతం పెట్టాల్సిన పని లేదు. రెండయ్య మా ఇంటికి నీళ్ళు తాగి వెళ్దురు, లేకపోతే భోజనం చేసి వెళ్దురు అంటే, మంచిదమ్మా దేవుడు నిన్ను దీవించునుగాక పదమ్మ అంటే, ఇంకా అది బలవంతం పెట్టినట్టు కాదు. బలవంతం పెట్టినట్లు ఏంటంటే, రెండయ్య మా ఇంటికి వెళ్దాం, నీళ్ళు తాగి వెళ్దురు, లేకపోతే అన్నం తిని వెళ్దురు అని అంటే, కాదులేమ్మా ఇప్పుడు కాదులే అని అంటేనే బలవంతం చేయాల్సింది, ఒప్పుకోకపోతేనే బలవంతం చేయాల్సింది. కాబట్టి ఆమె దైవజనుడు ఒప్పుకోలేదేమో తొందరగా, ఆమె బలవంతం చేస్తుంది అని వాక్యం చెప్తుంది. ఆమె వాళ్ళను భోజనం చేయుటకు రమ్మని పిలిచింది. పిలిచినప్పుడు ఆమె తన పెనిమిటిని చూసి, మన యొద్దకు వచ్చుచూపోచుండు వాడు భక్తిగల దైవజనుడు అని సాక్ష్యం చెప్పింది. ప్రవక్తని ఆమె పిలిచింది, భోజనానికి రమ్మని పిలిచింది, తన ఇంటికి రమ్మని పిలిచింది. వారు వెళ్ళారు. ఆ క్రమం చొప్పున వారు అక్కడికి వెళుతూ ఉన్నప్పుడు, వస్తూ ఉన్నప్పుడు ఆమె ఇంటిని దర్శిస్తూ వస్తూ ఉన్నారు. ఆమె ఇంటిని దర్శించి ఆమెను దేవుని మాటల చేత బలపరిచి వస్తూ ఉన్నారు, దేవుని మాటల చేత ఆదరిస్తూ వస్తూ ఉన్నారు. ఆ స్థితిలో ఆమె అన్నది తన పెనిమిటితో, అయ్యా మన ఇంటికి వచ్చి చూపవచ్చున్నటువంటి దైవజనుడు భక్తిగల దైవజనుడు అని నేను ఎరుగుదును అన్నది. ప్రియులరా, ఒక విషయం మనం ఇక్కడ ఆలోచించాలి. అక్కడ ఇద్దరు వస్తున్నారు. ఎవరు? ఎలీషా ప్రవక్త గారు వస్తున్నారు, అలాగే గెహాజీ గారు కూడా వస్తున్నారు. ఇప్పుడు ఇద్దరు వస్తున్నారు అన్నప్పుడు ఆమె చెప్పాల్సింది ఏంటి? తన పెనిమిటికి, తన భర్తకు, గనురాలైన స్త్రీ తన భర్తకు చెప్పాల్సింది ఏంటంటే, అయ్యా మన ఇంటికి వచ్చి చూపవచ్చున్న వారు భక్తిగల దైవజనులని నేను ఎరుగుదును అనాలి. కానీ ఏమంటుందంటే, బహువచనం కాకుండా ఏకవచనాన్ని వాడుతూ ఉంది. అయ్యా మన ఇంటికి వచ్చి చూపవచ్చున్నటువంటి దైవజనుడు, జనులు కాదు జనుడు, భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. ఇద్దరు వెళ్తున్నారు, కానీ ఇద్దరిలో ఒక్కరిని మాత్రమే భక్తిగల దైవజనుడని గుర్తించగలిగింది గనురాలైన స్త్రీ. ఇద్దరిని గురించి చెప్పలేదు, భక్తిగల దైవజనులు అని చెప్పలేదు. ఒక్కరిని మాత్రమే చెప్తుంది. ఎవరా ఒక్కడంటే ప్రవక్త అయిన ఎలీషా గారిని మాత్రమే చెప్తుంది. నిజమా? ప్రవక్త అయిన ఎలీషా గారు ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి లోబడి జీవించేవాడు, దేవుని మాటను కాదనకుండా జీవించేవాడు, దేవుని సన్నిధిలో నిలిచి ఉన్నటువంటి నిరీక్షణతో, నమ్మకంతో జీవించేవాడు. అందుకే అతడు తనకున్న భక్తిని ఇతరులు గ్రహించగలిగినారు. ఆమె గ్రహించగలిగింది, మన ఇంటికి వచ్చి చూపవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడు అని. అంటే పక్కన ఉన్నటువంటి గెహాజీ భక్తిగల దైవజనుడా అంటే చెప్పలేం, కాదని చెప్పవచ్చేమో. ఎందుకంటే ఆమె అతనిలో గుర్తించింది, ఇతడు భక్తి గలవాడు కాదు అని గుర్తించింది. వాస్తవమే, గెహాజీ భక్తి కలిగిన వాడు కాదు, భుక్తి కలిగిన వాడు గెహాజీ. అందుకే కదా నయమాను వెంట వచ్చినటువంటి ధనాన్ని ఆశించి ఎలీషా గారు వద్దని నిరాకరిస్తే, ఎలీషా గారు దాన్ని వద్దని అంగీకరించకుండా వెనక్కి పంపిస్తే, గెహాజీ భుక్తి కోసము ఆరాటపడి పరుగెత్తుకొని వెళ్ళి బంగారం, వెండి, దుస్తులు ఇవన్నీ తెచ్చుకున్నాడు కదా. అతడు భక్తి లేదు,
భుక్తి ఉంది. అందుకే దైవజనుడు అన్నాడు, ఏమన్నాడు, నువ్వు ఎచ్చట నుండి వస్తువి అంటే, నేను ఎక్కడ పోలేదు ఇక్కడే ఉన్నాను అంటే, దైవజనుడు అన్నాడు గెహాజీని, గెహాజీ నువ్వు అతనితో కూడా పరిగెత్తుతున్నప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? నువ్వు అతని దగ్గర వస్తువులు, దుస్తులు, బంగారు, ఏంటి ఇవన్నీ తెచ్చుకోలేదు నువ్వు? ఇవి అంజూరపు తోటలు సంపాదించడానికి, ద్రాక్ష తోటలు సంపాదించడానికి, ధనం సంపాదించడానికి ఇది సమయమా అని గద్దించినాడు. గనురాలైన స్త్రీ ఆ యొక్క గెహాజీలో ఉన్నటువంటి స్థితిని ఆమె గ్రహించింది. ఈ రోజుల్లో చాలామంది ఎవరైనా రాని దేవుని సేవకుడు అండి, నిజమైన సేవకునికి, భక్తిగల సేవకునికి, నమ్మకంగా పనిచేసే సేవకునికి విలువనివ్వరండి. భక్తి కలిగి సేవ చేస్తున్నవాడు, కష్టపడి సేవ చేస్తున్నవానికి విలువనివ్వరు. అతడు కష్టపడుతున్నాడండి, అతడు కష్టపడి పని చేస్తున్నాడండి అని చెప్పరు. 4 మాటలు అటు ఇటు చెప్పే వాళ్ళను చాలా విశ్వాసంగా పనిచేస్తాడండి, చాలా నమ్మకంగా పనిచేస్తాడండి అని చెప్తూ ఉంటారు. ప్రియులారా వినండి, గనురాలైన స్త్రీ భక్తిగల దైవజనుడు ఎవరో, ప్రభు పనిచేసే దైవజనుడు ఎవరో, తన స్వార్థం కొరకు ప్రయత్నాలు చేసే దైవజనుడు ఎవరో గనురాలైన స్త్రీ గుర్తించింది. ఈరోజు విశ్వాసులమైన మనం కూడా దేవుని సేవకులను గుర్తించాలి. ఆమె మన ఇంటికి వచ్చి చూపవచ్చున్నటువంటి దైవజనుడు భక్తి గల దైవజనుడు అని ఎరుగుదును. ప్రియులారా, దేవుని సేవలో ఉన్న మనము భక్తి కలిగినటువంటి సేవను జరిగించాలి. ఎవరు పెట్టినా పెట్టకపోయినా, ఇచ్చినా ఇవ్వకపోయినా భక్తి కలిగినటువంటి సేవ, భక్తితో కూడిన సేవ కాదు. మనం సేవకు వచ్చింది, మనల్ని దేవుడు రక్షించుకొని మనకి సేవ భారము, సేవ జీవితం ఇచ్చింది ఆత్మలు సంపాదించడానికి. అంతేగాని సేవకునికి సేవ జీవితం దేవుడు ఇచ్చింది ఆత్మలు సంపాదించడానికే కానీ ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు, ధనధాన్యాలు సంపాదించుకోవడానికి కాదు. కాబట్టి సేవకుడు క్రీస్తును పోలి నడుచుకోవాలి, విశ్వాసులు సేవకుని పోలి నడుచుకోవాలి. అందుకే పౌలు అన్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, నేను దేవుని సేవకుని, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాడు. కాబట్టి ప్రియులరా వినండి, దేవుని వాక్యము చెబుతుంది, గనురాలైన స్త్రీ ఆ దైవజనుని ఎంత ప్రేమిస్తుందో. ఈ రోజుల్లో దైవజనులు అంటే ప్రేమ లేదు, దైవజనులు అంటే గౌరవం లేదు. దైవజనులు ఎదురుపడితే కనీసం వందనాలు కూడా చెప్పరు, వాళ్ళు పెట్టకపోయినా సరే కానీ వందనాలైనా చెప్పరు. ఎందుకంటే వాళ్ళే మాకంటే ఎక్కువనా, మేము కూడా విశ్వాసులమే కదా, మేము కూడా చర్చికి, పెద్ద చర్చికి వెళ్తాం కదా, మేము పెద్ద చర్చి విశ్వాసం కదా అని ఉండొచ్చు. కానీ దేవుని సేవకునికి నీకంటే జ్ఞానం తక్కువ ఉన్నా, దేవుని సేవకునికి నీకంటే ధనము తక్కువ ఉన్నా, దేవుని సేవకునికి నీకంటే హోదా తక్కువ ఉన్నా, దేవుని సేవకునికి నీకంటే విలువ తక్కువ ఉన్నా, నీకు సేవకుడు ఘనమైన వాడుగా ఉండాలి. దేవుని సేవకులు ఘనమైన వాళ్ళు అని నువ్వు ఎంచేటటువంటి విశ్వాస జీవితంలో ఉండాలి. సేవకుడా, వాళ్ళేమో ఎక్కువ నెల మనకంటే, ఆమె అనుకోలేదట. మీరు రండి అయ్యా మా ఇంటికి రండి మీరు అని తీసుకెళ్ళింది. భర్తతో అన్నది, మన ఇంటికి వచ్చి చూపవచ్చున్న దైవజనుడు భక్తి గల దైవజనుడు అని నేను ఎరుగుదునయ్యా, భక్తి గల దైవజనుడు అని నేను ఎరుగుదును. ఇంకొక కూని రోగం పడతారు, ఇతనే అంటారు. ప్రియులరా, దేవుని సేవకుని మీరు అంత నిర్లక్ష్యం చేస్తున్నారంటే మీరు దేవుణ్ణే నిర్లక్ష్యం చేస్తున్నారని అర్థం. మరి అందరినీ కాదు. గనురాలైన స్త్రీ ఎలీషా గారిని మాత్రమే ఒప్పుకున్నది, పక్కనున్న గెహాజీని ఒప్పుకోలేదు. కాబట్టి ఆమె మన ఇంటికి వచ్చి పోచున్నవాడు గొప్ప దైవజనుడు, భక్తిగల దైవజనుడు అని నేను ఎరుగుదును అని చెప్పి భర్తతో ఏం ఆలోచన చేస్తుంది ఆమె అంటే, కావున మనం అతనికి గోడ మీద గది కడదాము, ఒక చిన్న గది కడదాము, మన ఇంటి గోడ మీద అతనికి ఒక చిన్న గది కడదాం అని చెప్తుంది. ప్రియులరా,
మన ఇంటి గోడ మీద, అతడు భక్తిగల దైవజనుడు గనక మన ఇంటి గోడ మీద అతనికి ఒక చిన్న గది కడదాము. గది కట్టి ఆ గదిలో ఏం చేద్దామంటే అందులో అతని కొరకు మంచం వేద్దాం అని ఆలోచన చేస్తుంది. మనం ఉండే ఇంటిలోనే వద్దు, దేవుని సేవకుడు అంటే ప్రత్యేకంగా చూడాలి. మనం సేవకుని, దేవుని సేవకుని ప్రత్యేకమైనటువంటి హోదాలు మనం చూడాలి. దేవుని సేవకునికి ప్రత్యేకమైన గది ఉండాలి. దేవుని సేవకునికి మన ఇంటి గోడ మీద ప్రత్యేకమైన గది కడదాం. ప్రియులరా, దేవుని సేవకునికి ఎప్పుడైనా మీ ఇంటిలో స్థలం ఇవ్వగలుగుతున్నావా? దేవుని సేవకునికి మన ఇంటి గోడ మీద చిన్న గది కడదాం, ఆ గదిలో మంచం వేద్దాం అని భర్తతో చెప్తుంది. మంచము, బల్ల కూడా పెడదాము అంటుంది. తర్వాత పీట, దీపస్తంభం అని చెప్తుంది. వినండి, ఇక్కడ 5 వస్తువులు మనకు కనబడతాయి. అంటే గదిలో 4 వస్తువులు మనకు కనపడతాయి. ఏంటి ఆ 4 అంటే గదిలో మంచము, బల్ల, పీట, దీపస్తంభం, ఈ 4 మనకు కనబడతాయి. ఈ 4 కనపడతాయి. గది అంటే ఏమిటి? గది దేనితో పోల్చబడుతుందంటే మానవ హృదయంతో పోల్చబడుతుంది. మన హృదయం దేవునికి ఇవ్వాలి. ఫస్ట్ మన హృదయం అనే గదిని దేవునికి ఇవ్వాలి. దేవుడు మన హృదయం అనే గదిలోనికి ఆహ్వానించబడాలి. మన హృదయం అనే గదిలోనికి దేవుడు ఆహ్వానించబడితే మన హృదయము, మన ఇల్లు అత్తర్వాసంతో నిండుతుంది. యోహాను సువార్త 12వ అధ్యాయంలో మార్త, మరియ, లాజరులు వారి ఇంటిలో కృతజ్ఞత కూడిక పెట్టారు. అక్కడ మరియ అత్తరు తీసుకొని వెళ్ళి ఆయన పాదముల మీద వేసినప్పుడు ఆ ఇల్లంతా అత్తర్వాసంతో నిండెను అని రాయబడ్డది. యేసుక్రీస్తు ప్రభుని ఎప్పుడైతే నీ హృదయమైన గదిలోనికి ఆహ్వానిస్తావో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు కొరకు నీ హృదయమైన గదిని ప్రతిష్ఠ చేస్తావో, అప్పుడు నీ ఇల్లంతా పరిమళ వాసనతో నింపబడుతుంది. నీ హృదయం అనే గదిని ప్రభువుకు సమర్పించు. నీ హృదయం అనే గదిని ప్రభు కొరకు కట్టు. ఈ రోజుల్లో మందిరాలు కడుతున్నారు, ఇంకోటి కడుతున్నారు, పెద్ద పెద్ద ఇళ్ళు కడుతున్నారు, కానీ దేవుని ఇల్లు కట్టడం లేదు, దేవునికి గది కట్టడం లేదు. ఏమిటా దేవునికి గది అంటే హృదయం అనే గదిని కట్టుకోవడం లేదు. హృదయంలో కంపు, కుళ్ళు, కుయుక్తి, ఈర్ష్య, పగ, ద్వేషం, రకరకాలుగా పాపంతో నింపుకొని ఉంటారు. ఈ హృదయం అనే గదిని ప్రభుకు అప్పగించడం లేదు. ప్రియులరా, హృదయం అనే గది ప్రభు కొరకు ప్రతిష్ఠించు. ఆమె అన్నది మనము దైవజనుని కొరకు మన ఇంటి గోడ మీద చిన్న గది కడదాం అన్నది. ఇది ఇల్లు, దేవుడిచ్చిన ఇల్లు, ఇది దేవుడు కట్టిన ఇల్లు ఇది. అందుకే ఎబ్రీ పత్రికలో మనమే దేవుని ఇల్లు, విశ్వాసంలో మనం తుదమట్టుకు చేయబట్టిన ఎడల ఎఫెస్ పత్రికలో మనం ఆయన నివాస స్థలముగా కట్టబడుతున్నాము అని రాయబడ్డది. పేతురు పత్రికలో మనం సజీవమైన రాళ్ళవలే ఉండి ఆత్మ సంబంధమైన మందిరంలో కట్టబడుతున్నామని రాయబడ్డది. ఇల్లు, దేవుని ఇల్లు. ఈ ఇల్లు దేవుడు కట్టాడు. ఈ ఇంటిలో ఒక గది అంటే ఆ హృదయం అనే గది ప్రభువుకే ప్రతిష్ఠ కావాలి. ప్రభువుకే ప్రతిష్ఠించాలి ఆ హృదయాన్ని, ఆ గదిని. ఆమె గదిని మనం కడదామంటుంది. నీ హృదయం అనే గదిని ప్రభు కొరకు కట్టు. ప్రభు కొరకు నీ హృదయం అనే గదిలో ఉన్నటువంటి నీచమైన స్థితిని తొలగించు. పరిశుద్ధాత్మ శక్తి చేత నీ గది నింపబడ్డానికి ప్రభుకు అప్పగించు. నువ్వు దీవించబడతావు. నీ గది అంతా కూడా, నీ జీవితం అంతా కూడా, నీ కుటుంబము, నీ సమాజం, నీ సంఘం అంతా కూడా ఏమవుతుందంటే పరిమళ వాసనగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిమళ వాసనగా మార్చబడుతుంది. అటు పరిమళ వాసనగా మార్చబడాలంటే నీ హృదయం అనే గదిని ప్రభుకు అప్పగించు, ప్రభు కొరకు కట్టు. తర్వాత మంచం వేస్తానంటుంది ఆమె. మంచము సహవాసానికి సూచనగా ఉంది. సహవాసానికి సూచనగా ప్రభు సన్నిధిలో కూడుకోవడానికి, ప్రభు సన్నిధిలో సహవాసం చేయడానికి, ప్రభుతో సహవాసం చేయడానికి నువ్వు ఇష్టపడాలి. ప్రభుతో ఉన్నటువంటి సంబంధాన్ని ఆ మంచం మనకు చూపిస్తూ ఉంది. మంచం విశ్రాంతికి సాదృశ్యంగా ఉంది. నీకు విశ్రాంతి కావాలంటే, శాంతి కావాలంటే ఆయన పాదాల దగ్గరికి రావాలి. ఆయన పాదాల దగ్గర నువ్వు సహవాసం చేయాలి. అందుకే
ప్రయాసపడి భారం మోయిచున్న సమస్తమైన జనులారా నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని చెప్పాడు. మంచము విశ్రాంతికి గుర్తుగా ఉంది. నీ గదిని ప్రభువుకి నువ్వు అర్పణం చేస్తే నీకు విశ్రాంతి దొరుకుతుంది, శాంతి దొరుకుతుంది. మంచము ప్రభువుతో మనకున్నటువంటి సంబంధాన్ని చూపిస్తూ ఉంది. మనకు ప్రభువుతో సంబంధం కలిగి ఉండాలి, మనం ప్రభువుతో సహవాసం కలిగి ఉండాలి. మనం ప్రభువును వెంబడించే వారంగా, ప్రభు దగ్గర పడి ఉండే వాళ్ళంగా, ప్రభు పాద సన్నిధిలో కూర్చుండే వాళ్ళంగా, ప్రభు పాద సన్నిధిలో నుండి ఆయనకు మొరపెట్టే వారంగా మనం ఉండాలి. మంచము చూపిస్తూ ఉంది. ఆయనతో మనకు సహవాసము ఉండాలి, ప్రభుతో సహవాసం. అందుకే యోబు గ్రంథంలో వ్రాయబడ్డది 22వ అధ్యాయంలో ఏమని రాయబడిందంటే, నువ్వు ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగును అని రాయబడ్డది. అవును, మనం దేవునితో సహవాసం చేస్తే, ప్రభుతో మనం సహవాసం చేస్తే మనకు సమాధానము కలుగుతుంది. అలాగే నీకు మేలు కలుగును అని కూడా చెప్తూ ఉన్నాడు. మనకు మేలు కూడా కలుగుతుంది ఆయనతో మనం సహవాసం కలిగి ఉంటే. ఆయనతో మనం సహవాసం కలిగి ఉండాలి. అనగా యేసుక్రీస్తు ప్రభుతో మనం సహవాసం కలిగి ఉండాలి. ఆయనతోనే మనం సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం లేకుండా ఎక్కడెక్కడో సహవాసం చేస్తే అది మనకు క్షేమం కాదు. ఈ మంచము ప్రభువుతో ఉన్నటువంటి లింకును, లేక ప్రభువుతో ఉన్నటువంటి సహవాసాన్ని, ప్రభువుకు మనకు మధ్యన ఉన్నటువంటి సంబంధాన్ని ఈ మంచము చూపిస్తూ ఉంది. కనుక మనం ప్రభువుకు సంబంధించిన వారంగా, ప్రభువు వారంగా బ్రతకాలి. ప్రభు పిల్లలంగా మనం బ్రతకాలి. ప్రభుతో సహవాసం కలిగిన వారంగా మనం బ్రతకాలి. మన సహవాసము తండ్రితో కూడా, ఆయన కుమారునితో కూడా ఉన్నదని రాయబడ్డది. చేయాలి. అప్పుడు మనకు శాంతి వస్తుంది, సమాధానం వస్తుంది, నెమ్మది వస్తుంది. ఆయనతో సహవాసం చేస్తే మనకు మేలు కలుగుతుంది. ఆయనతో సహవాసం చేయడానికి ఏం చేయాలంటే అక్కడే రాయబడ్డది. యోబు గ్రంథంలో ఏమని రాయబడి ఉందంటే, నీ గుడారములో ఉన్న దుర్మార్గం అంతటిని దూరముగా తొలగించిన యెడల నువ్వు అభివృద్ధి పొందుతావు అని రాయబడ్డది. ఆయనతో సహవాసం చేయాలంటే మన హృదయంలో ఉన్నటువంటి గుడారంలో ఉన్నటువంటి, హృదయమైన గుడారంలో ఉన్నటువంటి, ఈ హృదయమైన గదిలో ఉన్నటువంటి దుర్మార్గాన్ని, దుష్ట తలంపులను, వాటిని దూరంగా తొలగించాలి. అప్పుడు మనం అభివృద్ధి అవుతాం. కనుక ప్రియులరా, మన హృదయమైన గదిని ప్రభు కొరకు సమర్పించాలి. ఆయనతో మనం సహవాసం కలిగి ఉండాలి. మూడవదిగా మనం చూస్తే అక్కడ బల్ల దేన్ని చూపిస్తుందంటే దేవుని పిల్లలతో సహవాసాన్ని చూపిస్తుంది. నువ్వు పాపక్షమాపణ నిమిత్తం రక్షణ బాప్తిస్మం పొంది ఆయన బల్లను సమీపించాలి. దేవుని పిల్లలతో ఉన్నటువంటి సహవాసాన్ని బల్ల చూపిస్తూ ఉంది. ఆయన బల్ల దగ్గర చేరి ఆయన స్తుతించి, ఆయన బల్ల దగ్గర చేరి ఆయన ఆరాధించేటటువంటి స్థితిని ఆ బల్ల మనకు చూపిస్తూ ఉంది. ఆయన పాదపీఠం దగ్గర, ఆయన కరుణాపీఠం దగ్గర మనం వెళ్ళి ఆయన ఆరాధిస్తూ ఆయన రక్తమాంసంలో పాలు పొందేటటువంటి స్థితిని ఆ బల్ల మనకు చూపిస్తూ ఉంది. కాబట్టి ఆయన రక్తమాంసంలో మనం పాలు పొందే వారం కావాలి. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము రక్షణ బాప్తిస్మం పొంది ఆయన బల్లలో మనం పాలు పొందే వారంగా ఉండాలి. చాలామంది నమ్ముకున్నామని చెప్తారు కానీ బాప్తిస్మాలు లేకుండా ఉంటారు. కొంతమంది బాప్తిస్మాలు తీసుకుని ఉంటారు కానీ బల్లలో పాలు పొందడానికి భయపడుతూ ఉంటారు. బల్ల అంటే, బల్ల ఆరాధన అంటే వద్దప్పా అంటుంటారు. ఎందుకు? భయం, పాపం చేస్తానేమో అని. ప్రియులరా, నువ్వు బాప్తిస్మం తీసుకుంటేప్పుడే నీకు పాపం చేస్తానని మా భయం ఉండదు. మారు మనసు పొందినప్పుడే బాప్తిస్మం తీసుకోవాలని చెప్పేది. అందుకే పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటే ఆయన బల్ల దగ్గరికి రావడానికి ధైర్యం ఉంటుంది. కాబట్టి పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని ఆయన బల్లలో పాలు పొందేటటువంటి స్థితిని ఈ యొక్క బల్ల మనకు చూపిస్తూ ఉంది. కాబట్టి రండి, మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి, రక్షణ బాప్తిస్మం పొందండి. అప్పుడు మీరు ఆయన రక్తమాంసంలో పాలు పొందు వారవుతారు, మీరు ధన్యులవుతారు. మరొకటిగా మనం చూస్తే పీఠ సువార్తను చూపిస్తూ ఉంది. అంటే పాదపీఠాలు అంటే సువార్తకు సంబంధించినటువంటి జోడు కలిగి ఉండాలని చెప్తుంది. సువార్తకు సిద్ధమైన జోడును ధరించుకొని ఉండాలి అని ఎఫెస్ పత్రికలో రాయబడ్డది. పాదపీఠంలో సువార్తకు సంబంధించినటువంటి సువార్త సంబంధమైన జోడు మనము కలిగి ఉండాలి. సువార్త కొరకైన భారం, సువార్త కొరకైన బాధ్యత, సువార్త ప్రకటించడానికి మనం తాపత్రయపడే వాళ్ళంగా, సువార్త ప్రకటించడానికి ఆశపడే వారంగా, సువార్త ప్రకటించడానికి మనము పురుకొల్పబడాలి. పీఠ దాన్ని చూపిస్తూ ఉంది. సువార్త ప్రకటించడానికి, సువార్త కొరకైన సిద్ధ మనసును జోడు తొడుక్కొని అని రాయబడ్డది. సువార్త కొరకైన సిద్ధ మనసు కలిగి ఉండడము,
ఆ యొక్క పీట చూపిస్తూ ఉంది. మనం ఎప్పుడైనా సువార్త ప్రకటించడానికి, ప్రభు మాటలు చెప్పడానికి సిద్ధ మనసు అనే జోడును తొడుక్కొని ఉండాలి. ఎప్పుడైనా సువార్త ప్రకటించడానికి సిద్ధ మనసు అనే జోడు మనకు ఉండాలి. సువార్త ప్రకటించకపోతే శ్రమ అంటున్నాడు పౌలు. సువార్త ప్రకటించకపోతే శ్రమ. అసలు మనల్ని రక్షించుకున్నది ఎందుకో తెలుసా? ఆయన గుణాతిశయములను ప్రచురపరచడానికి మనల్ని రక్షించుకున్నాడు. అందుకే పేతురు పత్రికలో రాయబడి ఉంది ఏంటంటే, మనము చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రప్పించబడినాము, పిలువబడినాము. మనల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తం అని రాయబడ్డది. మనల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరచడానికి, ఆయన ప్రకటించడానికి మనం పిలువబడ్డాం. అందుకే ఎనీ టైం మనం సువార్త కొరకైన సిద్ధ మనస్సు కలిగినటువంటి జోడు కలిగి మనం ఉంటాం. ఆ పీట చూపిస్తుంది. ఉన్నామా? తర్వాత చివరిగా మనం చూస్తే దీపస్తంభం దేన్ని చూపిస్తుందంటే, మనలో ఉన్నటువంటి ఆత్మను చూపిస్తుంది. మనం ప్రభు కొరకు వెలగాలని చూపిస్తుంది. మనం ప్రభు కొరకు ప్రజ్వలించాలనే స్థితిని ఆ దీపస్తంభం మనకు చూపిస్తూ ఉంది. మీరు లోకమునకు వెలుగు అని ప్రభు చెప్పాడు మత్తయి సువార్తలో. మీరు లోకానికి వెలుగు అన్నాడు. ఇంకో మాట అన్నాడు, ఎవడైనా దీపం వెలిగించి మంచము కింద అయినను కొంచెం కింద అయినను పెట్టడు అన్నాడు. అవును, దీపం వెలిగించి ఎవరు మంచం కింద అయినా కొంచెం కింద అయినా పెట్టారు. కానీ ఎక్కడ పెడతారంటే ఎత్తైన స్థలములో స్తంభం మీద పెడతారు. మనల్ని వెలిగించినాడు దేవుడు, మనల్ని ఎలుగ్గా చేశాడు, మనల్ని వెలిగించినాడు. మనం మంచము కింద కొంచెం కింద ఉంటే వెలిగించబడిన దాంట్లో లాభం లేదు. ఆయన వెలిగించింది మనం మంచం కిందనో కొంచెం కిందనో ఉండడానికి కాదు, అందరికీ వెలిగించే స్థితిలో స్తంభం మీద ఉండడానికి మనల్ని ఆయన రక్షించుకున్నాడు. మనం వెలుగుతూ ఉండాలి, ఆయన కొరకు మనం ప్రజ్వలిస్తూ ఉండాలి, ఆయన కొరకు మనం ప్రజ్వలిస్తూ ఉండాలనేటువంటి స్థితిని మనకి ఈ యొక్క దీపస్తంభము మనకు చూపిస్తుంది. ఆత్మలో మనం వర్ధిల్లాలి, ఆత్మీయంగా బ్రతకాలి. యోహాను విషయంలో రాయబడ్డది ఏమనంటే, అతడు మండుచు ప్రకాశించుచున్న వెలుగై ఉండను అని రాయబడ్డది. మనం మండుచు ప్రకాశించుచున్న వెలుగులమై ఉండాలని ప్రభు మనల్ని వెలిగించినాడు. దీపస్తంభము మీద మనం ఉండాలని ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం అనేకులకు వెలిగించేటటువంటి దీపస్తంభముల మీద దీపములుగా ఉండి అనేకులను ప్రభు దగ్గరికి నడిపించడానికి వెలుగుగా మనం కనబడాలని ఆ యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి గనురాలైన స్త్రీ తన జీవితాన్ని ప్రభుకు అర్పణం చేసింది, తన కుటుంబ జీవితాన్ని ప్రభుకు అర్పణం చేసింది. నువ్వు చేస్తున్నావా? గనురాలైన స్త్రీ ప్రభుతో సహవాసం చేయడానికి త్యాగం చేసింది, ప్రభుతో సహవాసం చేయడానికి తీర్మానం చేసుకున్నది. నువ్వు తీర్మానం చేసుకుంటున్నావా? గనురాలైన స్త్రీ ఆయన రక్తమాంసాలు, ఆయన బలలో పాలు పొందడానికి తీర్మానం కలిగి ఉంది. నువ్వు తీర్మానం కలిగి ఉన్నావా? ఆయనతో భోజనం చేయడానికి తీర్మానం కలిగి ఉంది. నువ్వు తీర్మానం కలిగి ఉన్నావా? ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల, ఇదిగో నేను తలుపు దగ్గర నుండి తలుపు తడుచున్నాను, ఎవరైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎదుకు వస్తాను, అతడు నాతోనూ నేను అతనితోనూ కలిసి భోజనం చేస్తాము అని చెప్పాడు. ఆ ప్రకారంగా ఆమె భోజనం చేయడానికి తన మనసును సిద్ధం చేసుకున్నది. ప్రభు పిల్లలతో సహవాసం చేయడానికి తన మనసును, తన కుటుంబాన్ని సిద్ధం చేసుకుంటుంది. ప్రభువుని ప్రకటించడానికి తన యొక్క తీర్మానాన్ని సిద్ధం చేసుకుంటుంది. ప్రభు కొరకు ప్రజ్వలించడానికి ఆమె తీర్మానించుకుంటుంది. మరి నువ్వేం చేస్తున్నావు? నీ తీర్మానం ఏంటి? దేవుని సేవకుని ఆహ్వానించే స్థితిలో ఉన్నావా? దేవునికి నీ హృదయాన్ని అర్పగించే స్థితిలో ఉన్నావా? దేవునితో సహవాసం చేసే స్థితిలో ఉన్నావా? దేవుని బలను సమీపించే స్థితిలో ఉన్నావా? లేవా? దేవుని యొక్క సువార్తను ప్రకటించే స్థితిలో ఉన్నావా? దేవుని కొరకు ఆత్మీయంగా బ్రతికే స్థితిలో ఉన్నావా లేదా అనేది మనల్ని మనమే పరీక్షించుకుందాం. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఒకవేళ ఉన్నట్టయితే దేవుడు ఇంకా దీవిస్తాడు, ఇంకా ఆశీర్వదిస్తాడు. లేకపోయి ఉంటే ఈ రాత్రే, ప్రభా నిజమైన నేను ఇలాగ లేను, గనురాలైన స్త్రీలాగా నా జీవితం లేదు, నన్ను క్షమించుము అని చెప్పు. తప్పకుండా ఆయన క్షమిస్తాడు. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక మన పాపాన్ని క్షమించి ఆయన మన సమస్త దుర్నీతిని పవిత్రంగా చేస్తాడు. ప్రభువు నమ్మిన వారు మీరు కలిగి ఉన్న రక్షణను దినదినము భయముతో వణుకుతో కాపాడుకోండి. నమ్మని వారికి చెప్తున్నా, ప్రభువు నమ్మని వారు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాపక్షమాపణ నిమిత్తం రక్షణ పొందండి. యేసుక్రీస్తు లేకుండా రక్షణ ఎక్కడ లేదు. యేసుక్రీస్తు లేకుండా మోక్షానికి ఎవరు వెళ్ళరు. కాబట్టి యేసు నమ్మండి, మోక్షం చారండి. దేవుడి కృప దయచేయండి కక్క. ప్రేమ కలిగింది వందనాలు, స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపండి, కనికరించండి. చెప్పిన వాక్యం మీది, విన్న ప్రజలు మీ వారు, మీ ప్రజల్లో మీ వాక్యాన్ని మీరే ఫలింప చేయమని, దీవించమని, మేలు చేయమని
యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.